శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నవీన్ క్లోజప్ స్క్రీన్ మీద వేసుకోండి. కుదిరినప్పుడంతా నా క్లోజప్ కూడా వేయండి. ఓకే, ఎస్. ఎవరు మీరా? ఓకే అంకుల్ తోడా హటోనా భయ్యా, నువ్వు జరుగు పక్కరా. ఓకే, మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? అబ్బా, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? నేను నవీన్ గారి గురించి మాట్లాడాలి. నవీన్ గారి గురించి ఒక కవిత్వం. ఓకే, ఎస్ చెప్పండి. కవిత్వం కాదు బేసిక్గా. సో ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ హీ ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు. రోజుకొకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకుంది. ఓకే, సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. వావ్, రాజుగారు సెల్ఫీ అంట లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా. కూర్చో కూర్చో. చిటి నీ పేరేంటో చెప్పవా? ప్రియా. ప్రియా, నీకు విషయం చెప్తాను, నువ్వేమనుకోవద్దు. నువ్వు అనుకుంటావు మళ్ళా. నేనేమనుకోను, చెప్పండి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమైతలేదా? నాకు అర్థమైతే లేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం డైలీ నవ్వుతా నేను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు. కూర్చో. ఎవరు చెప్తున్నారు నెక్స్ట్? ఓకే, ఎస్ చెప్పండి అమ్మా, ఎవరి గురించి కవిత? నవీన్ గారి గురించి. నవీన్ గారు. ఓ మై గాడ్, మీరందరూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఒక్కడు పట్టించుకోలేదు ఆ టైంలో. నవీన్, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ పాస్ అయ్యి 2 years అవుతుంది సుమ గారు. సారీ, నా కాలేజ్ అనుకున్నాను. నీకు నాకు 4 generations గ్యాప్ ఉంది. ఎస్, 2 generations మర్చిపోకండి. పాస్ అయిపోయాయి. ఓకే చెప్పండి. గొడుగుతో ఉంటే ఎండాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. చూడు సిగ్గుపడుతున్నాడు రాజు గారు, సిగ్గుపడుతున్నారు. నవీన్ గారు ఒక్క ఫోటో ఇవ్వండి. నీ పేరేంటి చిట్టి? సింధు. సింధు, నీకు విషయం చెప్తా, మిగతాదంతా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో. ఇందాక చెప్పిందే సేమ్ ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా. సేమ్ లూప్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ. తీసుకుందా ఈవెంట్ ఎండ్ లో అందరితో ఫోటోలు తీసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పెళ్ళైనట్టుంది నీకు. కూర్చో. పెళ్ళైందా? లేదు కాలే. ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి. వామ్మో, సింధు మీ ఆయన పేరేంటి? నవీన్. వీళ్ళ ఆయన సిద్ధు. పోలీస్ డిపార్ట్మెంట్ అంట. సిద్ధు, నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా, నువ్వు టెన్షన్ పడకు. చెల్లెమ్మ కూర్చోమ్మా, ఆ కవిత్వం లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి. కూర్చో అమ్మా, కూర్చో. ఓకే, ఎస్ చెప్పమ్మా. ఎస్ చెప్పండి. మీనాక్షి గారికి ఒక డైలాగ్. మీనాక్షి క్లోజ్ ప్లీజ్. మీనాక్షి, ఓ మై గాడ్. ఎస్. మై డియర్ మీనాక్షి, నీ నవ్వుల్లో ఉంది మజా, నువ్వు ఒప్పుకుంటే మోగిద్దాం పెళ్లి బాజా. పెళ్లి బాజా ఇతనే మోగించేలా ఉన్నాడు. బాజా. ఓకే కూర్చో రాజా. కాదు రాజా, ఓకే బాగానే ఉంది కానీ మజాకి బాజాకి ఏమైనా రైమింగ్ ఉందా రాజా? ఓకే. గుడ్ ఈవినింగ్ వరంగల్. ఎస్, గుడ్ ఈవినింగ్. వరంగల్ అంటేనే పోరుగడ్డ. అటువంటి వరంగల్కి విచ్చేసిన ఈనాటి జాతిరత్నం మన నవీన్ పోలిశెట్టికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆయన మీద ఒక మంచి కవిత వస్తుంది. నవ్వులే ఆయుధంగా తెరపైకి వస్తాడు, బుద్ధిబలంతో పాత్రలకు ప్రాణం పోస్తాడు. ఆచార్య సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నటనతో మెప్పించి జాతిరత్నంతో సినీ చరిత్రను నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పోలిశెట్టి. ఈనాడు ఇంకొంది సార్, ఇంకొంది. కూర్చో నవీన్, కూర్చో. అయితే కూర్చుంటా. టాలెంట్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. అది ఉంటేనే జాతిరత్నం అవుతాం. ఓకే. కాబట్టి ఈనాటి వరంగల్ జాతిరత్నం మన శెట్టి నవీన్ పోలిశెట్టి. ఇంకా ఉందా? అనగనగా ఒక రాజు వరంగల్కు వచ్చాడు ఈ రోజు. సంక్రాంతికి నవ్వుల వర్షంతో పోదాం మనందరం ఒక రోజు. థ్యాంక్ యూ. ఉందా?
అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సార్ నా పేరు రాకేష్. రాకేష్ రాకేష్, పాన్ ఇండియా సినిమాల లాగా నీ కవిత్వాలకు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మాయిల కంటే నీ కవిత్వమే బాగుంది, నువ్వు అమ్మాయి అయితే బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్నే చేసుకుంటున్నాను. ఏమన్నాడు? నిన్నే చేసుకుంటాడంట. కూర్చో. నన్ను చేసుకుంటావా? అమ్మాయి ఓ నువ్వు అమ్మాయి అయితే అమ్మాయి అది స్పెసిఫై చేయ వాళ్ళకి. అది మింగేసావు, మెయిన్ పార్ట్ చెప్పు. అవును సార్, అవును. రాకేష్ సార్, నాకు సార్. మళ్ళీ కాల్ చేయకు, కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. ఎస్ చెప్పమ్మా. సుమకారం నేను మీకు ఎప్పటి నుంచో ఫ్యాన్, నా చిన్నప్పటి నుంచి. ఇది సుమగారు, ఇది మీ కవిత్వం, ఇది మీకోసం. ఆకాశంలో ఉంటుంది చుక్క, నేలపై ఉంటుంది మొక్క, ఏ వయసు వరకైనా అవుతుంది అక్క, తరే మా సుమక్క. వరంగల్లో మీ ఫ్యాన్ పేజ్ చూసారా? సూపర్. నవీన్ గారు మీకోసం ఒకటి. చెప్పన్నా. నీ పేరు? ఓకే సార్, మీ జాతిరత్నం నుంచి మేము పెద్ద ఫ్యాన్ సార్. Thank you. ఇప్పటికీ కూడా ఏ సినిమా ఉన్నా లేకున్నా మీ జాతిరత్నంలో ఇయ్యూ డైలాగ్ అయితే ఇప్పటికి ఫేమస్ సార్. ఒకసారి మా వరంగల్ వాళ్ళ కోసం మళ్ళొకసారి. కానీ నేను ఇప్పటి వరకు EU అనేది ఒక డైలాగ్ అనుకోలేదు. ఇవాళతో అది నాకు ఇక్కడ స్పెసిఫై అయిపోయింది. EU ఇస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ అ డైలాగ్. అది మొత్తం మనం చెప్పాల్సిన ఎమోషన్ అంతా ఒక 10 సెంటెన్స్లు చెప్పే బదులు ఒక్క సౌండ్ లో కన్వే అయిపోతుంది. ఎస్. వెరీ గుడ్ ఈవినింగ్ వరంగల్. Oh, వెల్కమ్ టు నవీన్ అన్న, మీనాక్షి చౌదరి. వావ్, ఇదేదో ఇంగ్లీష్ మీడియం స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నీ గురించే చెప్పారన్న. ఇప్పుడు మీ పక్కనున్న రాణి గారి గురించి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. మీనాక్షి పక్షి పక్షి, ఓ వరంగల్ వచ్చిన ఓ అందమైన పక్షి, దట్ ఈస్ అవర్ మీనాక్షి. చాలా బాగుంది. వెరీ నైస్. నైస్ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడతో ఎండ్. ఇంకా మీనాక్షి గారి కోసం. అరే నువ్వు ఒకటే ఏదైనా చెప్పు కానీ పక్షితో స్టార్ట్ చేయకు ప్లీజ్. లేదన్నా, చెప్పు నాన్న. ఉదయం మొదలవుతుంది సాక్షితో, మళ్ళీ నా పక్షి జీవితం వస్తుంది. మొదలైంది మీనాక్షితో. బాగుందమ్మా. వెరీ నైస్. ఆదిత్య మ్యూజిక్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. థ్యాంక్ యూ శ్రేయస్ శ్రీనివాస్ గారు. నమస్కారం. ఎస్ రాజుగారు రాణి గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికని ఇక్కడికి వచ్చేసాం. బాబు ఫోటో రివర్స్లో పెట్టావు, సరిగ్గా పట్టుకో. ఓ మై గాడ్, ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా? ఓకే సరే. ఓకే, డై హార్డ్ ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, లేదా కూర్చోండి, మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది. మేము అదర్ దెన్ ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. యా. అనగనగా ఓ రాజు, అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. మీనాక్షి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ చూడండి, మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో. అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి. అసెట్స్ ఐ థింక్ 100 acres of rice fields and rajma fields. ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్. సో ఓకే, రాజ్మా పండించే వాళ్ళైతే సరిపోతుందంటమ్మా, కాకపోతే 100 ఎకరాలు ఉండాలంట. నెక్స్ట్ ఆక్యుపేషన్, జాబ్ ఏంటమ్మా? జాబ్ ఎలా? అమ్మా ఇది ఈజీ. ఐ నో వాట్ ఐ డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్ అన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా, అండ్ ఐ డోంట్ వాంట్ ఆర్ మిస్టర్ ఇండియా, ఆర్ ఐ డోంట్ వాంట్ ఎ డాక్టర్. ఇలాంటప్పుడే జేబులో చేతులు పెట్టుకొని అవసరం లేదు, అప్లై చేయకండి. వెళ్ళిపోతున్నారా? ఓకే, ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు, సో మిస్టర్ ఇండియా వద్దన్నారు. అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు. బాయ్స్ హ్యాపీ కదా? ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ MBBS చదువుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. MBBS చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ఊరికే చేతులు ఎత్తుతున్నాడు, చేయి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు. ఓకే, థర్డ్ హాబీస్ ఏంటి? ఎలాంటి హాబీస్? అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం. సో మూవీస్, వాచింగ్ మూవీస్. ఎలాంటి సినిమాలు? మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది, చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ, ఒక కచ్చి లాగా యు కిల్ దెమ్, అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు. అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్గా ఉంది, ఏంటంటే ఇలా అంటుంది, అంత బ్లడ్ ఉండాలి, కచ్చి అని కిల్ అంటుంది ఏంటి? ఓకే, అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్, అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా? అంటే మోడర్న్ టైమ్స్లో సరే ఓకే, 3.5 చాలు. 3.5 బ్రేకప్స్ అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా,
ఓకే 3.5 అంటే సగం ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉండాలి. లేదు చి ఓన్లీ మైన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మీ. Exclusive, కానీ yeah. ప్రీవియస్ గా 3.5 కూడా ఉంటే చాలు. చాలు. ఓకే ఈ 3.5 కూడా ఏంటండి? అంటే హాఫ్ అంటే ఇటువైపు నుంచి మాత్రమే ఎక్స్ప్రెస్ One చేశారు. half always like to Ah. change. అవును. అర్థం చేసుకోరు. ఓకే, లుక్స్ ఎలా ఉండాలి? చూపులు. లుక్స్ నాకు ఏం స్పెసిఫికేషన్స్ అలా కాదు, ఓన్లీ టాల్. నాకు టాల్ పొడుగ్గా ఉండాలి. అబ్బాయి కావాలి, ఎందుకంటే అబ్బాయిలు నేను పొడుగ్గా ఉండాలంట, అంతే, జస్ట్ టాల్ గా ఉండాలి. ఓకే, ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు. ఓకే, ఏదమ్మా ఒకసారి నిలబడు ఒకసారి. రాకేష్ ఉంది ఉంది కరెక్ట్. ఏం ఉంది కాదు, లేదు హైట్ ఉంది. హైట్ ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ కుకింగ్ రావాలా? ఓ డెఫినెట్లీ అవునా? డెఫినెట్లీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఏం వండాలి? నాకు రాదు. మీకు రాదా? అండ్ నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం, సో అది అమ్మా, ప్రిపేర్ ఒకటే- చేస్తే నేను ఫిక్స్. అర్థమైందమ్మా, రాజ్మా చావల్ వస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా? ఇంటి పనులు. ఎస్, అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి, కుకింగ్ తెలియాలి, ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం. ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయాలంటే అది కూడా తెలియాలి. చాలా So, మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్లీ మీనాక్షి, ఉండాలి. యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్. ఐ రియలీ లైక్ ఇట్. అలాగే ఫ్యామిలీ ఉండాలా వాళ్ళకి? లైక్ మీకు ఆడపడుచులు, అత్తగారు, మామగారు? ఈజీ, ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం. ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో. Drama ఉండాలి. ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఇది. అవును. అంటే మీకు అత్తగారు కావాలి, డ్రామా కూడా కావాలి. అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి. ఇప్పుడు నేను మీ అత్తగారిని, మీరు నా కోడలు, నా కొడుకు నవీన్. బాబు, అమ్మ చెప్పమ్మా. నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు కాకుండా మీ ఆవిడిచ్చిన మంచినీళ్ళు ఎందుకు తాగావు? మా ఆవిడించినది కన్నీళ్ళు మామ. ఏంటిది సిమి అమ్మ ఎలా మాట్లాడుతుంది? నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, నువ్వు కోడలు మాటలు మాత్రమే వింటున్నావు. అది జస్ట్ యాక్టింగ్ అత్త. అమ్మా నేను వింటున్నాను. నీకు తెలుగు అర్థమైపోతుందా? అవును. అనవసరంగా నేర్పించాను. అమ్మంటే మర్యాద లేకుండా పోయింది. నేను ఇంట్లోంచి పోతాను. నేను కూడా పోతాను. మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఫ్రెష్గా చూసుకుంటాను. అమ్మో. ఓకే మీనాక్షి, మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటే చెప్పేస్తే అయిపోతుంది. చాలా 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 ఇష్టం నాకు ఉండాలి. ఆయన ఇన్ అ డే ఒక 3 మినిమం. 3 బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంకో బిఫోర్ ఫుడ్ ఐ నీడ్ అ గిఫ్ట్. అది అయితే ఫిక్స్. వాట్ యూ హ్యావ్ టు సే? 100 acres రైస్ ఫీల్డ్స్, 3.5 బ్రేకప్స్ అయి ఉండాలి. ఇంకేంటి అన్నారు? రాజ్మా చావల్ కుకింగ్ రావాలి. ఐరన్, ఇంకేంటి? బట్టలు ఐరన్ చేయాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఐలో క్రియేట్ చేయగలుగుతాం మనం. అంతేగాని రియల్లో అయితే కష్టం. వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే, మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్ని చూసేసాం. ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. నవీన్, ఫస్ట్ ప్రైవసీ. నా మెసేజెస్ స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు. అంటే మీ మెసేజెస్ డైరెక్ట్గా చదవచ్చా? చదవచ్చు, అది డిలీట్ చేసేసేయాలి. ఓ మై గాడ్. ఓకే, ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్లో ఉండేవాళ్ళు కావాలి? ఏంటి అమ్మాయా? ఇది మీకు అదుగు అనగనగా ఒక అమ్మాయి రాజు, ఏ జాబ్, రాణి. తన జాబ్ అయినా జాబ్లెస్ అయినా ఏదన్నా ఓకే నాకు. ఓ నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓ ఓకే. హాబీస్ తన హాబీస్ నాకే, తను ఏ హాబీస్ ఉంటే అది. ఎనీథింగ్ ఇస్ ఓకే. తనకి ఏ హాబీస్ ఉన్నా షీ కెన్ ఫాలో హర్ హాబీస్. అంటే ఇఫ్ షీ హ్యాస్ లైక్ మధ్యలో ఎప్పుడైనా చిన్న మర్డర్లు చేయడం అలాంటి, నాకు ఓకే. అది హైడ్ చేస్తే చాలు, పోలీస్ కేస్ కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. పాస్ట్ స్టోరీస్, బ్రేకప్స్. ఆ 3.5 కాకుండా 4 ఉంటే చాలు. అలా మధ్యలో వదిలేస్తే నాకు ప్రాబ్లం. ఐదర్ 3 అన్నా 4 అన్నా. 3.5, 3.25 బ్రేకప్స్ అలా వద్దు మనకి. ఓకే. ఒరే బుల్రాజు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్. సిచువేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా. అది 3.5, ఇది నాట్ ఇటు అటు, అది అర్థమైంది. మధ్యలో ఉంది. సిచువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా. అసలు ఆ షిప్లు నేను ఎక్క. మనీ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలు నాకు. మనీ హ్యాండ్లింగ్ ఓకే. ఓకే. షాపింగ్ టైం నన్ను తీసుకెళ్లకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు. నో, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు. అదొకటే కొంచెం కష్టం. మినిమం 7.5 hours పడుతుంది షాపింగ్. అసలు నేను నా కోసమే నేను షాపింగ్ చేయను. సో ఓకే. అపాలజీ, అడ్జస్ట్మెంట్. అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను. ఎలా చెప్తుంటారు? సారీ ఇమీడియట్గా ఫస్ట్ స్టారీ. అంటే మార్నింగ్, ఎందుకంటే ఇప్పుడు మనం 4 hours ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం. ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 hours టైం మిగులుద్ది మనకి. వెరీ గుడ్ థాట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 4 hours మనం ఆర్గ్యుమెంట్ చేసినా ఆ సారీ అవాయిడ్ చేయలేం కదా.
అసలు బెస్ట్ ఏంటో తెలుసా, మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ Sorry. టెస్ట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని సారీలు చెప్తే అంత అంత పీస్. బెస్ట్. You know why? యా Because the wife is always right. ఇది ఇది నిజమా? ఇది కరెక్టా బాయ్స్? ఇది ఎక్కడ పాత థాట్స్ అండి ఇవి. లేదు, ఇది పాత థాట్ లేదు, కొత్త థాట్ లేదు. నిరంజన్ గారు కూడా అదే చెప్తారు. ఓ నిరంజన్ గారు వచ్చారా? వామ్మో సార్, మీరు ఏంటి సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు? పైగా ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ది. ఓహో, ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరూ. మా ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాకి కో రైటర్ చిన్మయి గారు ఇక్కడే ఉన్నారు. చిన్మయి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి మంచి సింగర్, ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన సమీరా భరద్వాజ్ని కూడా వేదిక మీదకి అల్లాడిపోతున్నాను. అమ్మా వచ్చే అమ్మా వచ్చి ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిన్మయి ఇస్ అ ఫెంటాస్టిక్ రైటర్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఇన్ బిగ్గర్ రోల్స్. చిన్మయిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. So Chinmayi, the creative director and also the co-writer of Anaganaga Oka Raju. ముందు చిన్మయి మాట్లాడతారా లేకపోతే సమీరానా? సమీరా. ఓకే సమీరా. హలో వరంగల్, ఎలా ఉన్నారు అందరూ? సౌండ్ సరిపోలేదు. వరంగల్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? ఆసమ్ ఆసమ్. ఎప్పుడు ఒక సింగర్గా స్టేజ్ మీదకి వచ్చి 4 ముక్కలు మాట్లాడే అవకాశం లేక 4 లైన్లు పాడి వెళ్ళిపోయా నేను. ఇవాళ ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ మారి, థ్యాంక్ యూ. అండ్ చూస్ பண்ணதுக்கு ரொம்ப ரொம்ப థ్యాంక్స్. థ్యాంక్ యూ చిన్మయి, ద క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. And thank you Naveen garu, thank you Meenakshi. We never got to work together, but you look lovely on screen. And yeah, the entire team of Anaganaga Oka Raju. Abbo chala tension ga undi idi. Anta easy em gaadu nenu anukunnanta. పాట యాక్చువల్గా ఇక్కడ సింగర్స్ 2 ఉన్నారు, ఒక్కళ్ళు కాదు. నన్నేనా? ఓ మై గాడ్. అక్క నేను కాదా? నువ్వు కూడా పాడతావు. మన ఇద్దరం పాట పాడడం గుర్తుందా? అవును. ఇప్పుడు ఎందుకులే, వద్దులే. ఇప్పుడు ఇంతకీ చెప్పు. తవ్వకాల్లో బయటపడద్దు. ఇక్కడ ఒక మేల్ సింగర్ కూడా ఉన్నారు. మేల్ అయిన సింగరా మేల్ సింగరా? సెకండ్ది కరెక్ట్. మేల్ అయిన సింగర్ మిస్టర్ నవీన్ పోలిశెట్టి. సో ఇప్పటిదాకా విన్నాం కదా భీమవరం బాల్మాది నవీన్ గారు పాడిన పాటే. ఎస్. సో అండ్ ఈ మూవీలో 2 సాంగ్స్ పాడాను. ఒక సాంగ్లో కొంచెం తక్కువ వినిపిస్తాను, ఒక సాంగ్లో ఎక్కువ వినిపిస్తాను. అది ఇవాళ రిలీజ్ అవుతోంది. సో మీ అందరూ ఈ సాంగ్ విని బాగా 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 ఎంజాయ్ చేసి సంక్రాంతి మొత్తం ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే 3rd సాంగ్ ప్లే చేసి చేసి రివైండ్ చేసి మళ్ళీ రీప్లే చేసి రమ్యకృష్ణ గారు లాగా అది రీప్లేలో పెడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకు మించి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. లేదు ఒక్కసారి ఒక లైన్ పాడు, ఒక లైన్. నేను ఇలా అడగాలనే కదా నువ్వు అలా చేస్తున్నావు. ఇట్రా. థ్యాంక్ యూ. అమేజింగ్. సూపర్ సూపర్. అసలు ఇరగదీసేశారు ఇద్దరు. అస్సలు దొరకకుండా బాగా మేనేజ్ చేశాం కదా. ఓకే. అంటే మాకు లిప్ సింక్స్ రావు కదా. నేను ఎందుకు మీతో పాటు కలుపుకుంటున్నాను, నేను సింగర్నే కదా. సినిమా గురించి చెప్తాను. ఓకే. యాక్చువల్లీ సమీరా గారు మా సినిమాలో చాలా మందికి తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఆవిడ మినిమం 5 మిలియన్ కంటే తక్కువ రీల్స్ చేయరు అసలు. సో చాలా చాలా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అలాంటిది ఆవిడ టాలెంట్స్ చూసి మేము ఈ సినిమాలో ఎలా అయినా సమీర గారిని పెట్టాలని చెప్పేసి మా సినిమాలో పాత్ర కూడా చేశారు. అండ్ మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశారు. చెప్పండి ఎలా ఉంది సినిమా? మళ్ళీ నేను చెప్తే నా సినిమా గురించి చెప్పినట్టు. స్టోరీ స్టార్ట్ చేయనా అండి చెప్పడం? నరేషన్? స్టోరీ నరేషన్ కాదు. ఓకే. నేను చాలా సీన్స్ చూసానండి మూవీలో, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ ఫన్ అనమాట. నేను యాక్చువల్గా ఓకే రీల్స్లో వేసిందే కదా కెమెరా ముందు ఊదేద్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తే నాకు ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఓకే. నవీన్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ మూవీ తర్వాత షూటింగ్ తర్వాత నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నా మీద నాకు అంత నమ్మకం పోయి నేను అసలు యాక్టర్నే కాదేమో అన్న ఒక డౌట్ వచ్చింది. అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్. ఈ సంక్రాంతికి ఈ మూవీ కనుక మీరు మిస్ అయితే మొత్తం సంక్రాంతి మిస్ అయినట్టే, అంత అద్భుతంగా ఉంది సినిమా. సో ఎవ్రీబడి ప్లీజ్ గో టు ద థియేటర్స్,
టేక్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. మీరందరూ కుటుంబ సమేతంగా చూసి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకుని, ఈ జనరేషన్ వాళ్ళైతే ఇంకా షర్ట్లు చింపుకునేంత కామెడీ ఉంది. అండ్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ అయితే స్పేర్గా ఇంకొక షర్ట్ తెచ్చుకోవాలేమో మీరు, అంత కామెడీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఓకే, వావ్, సూపర్. కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలన్నమాట, అర్థమైంది. ఇప్పుడు చిన్మయ్ గారు. హలో ఎవ్రీబడి, వరంగల్ ఎలా ఉంది? సూపర్. ఒరే సందులో సడేమియా, అక్కడ ఇంకా ఫైర్ ఆర్పలేదురా, ఎవరైనా వెళ్ళి ఆర్పరా పైన కొంచెం. అన్ని నాకంటే పడతాయి ఇవన్నీ. ప్లీజ్ దయచేసి ఎవరైనా పైకి వెళ్ళి ఫైర్ ఆర్పండి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. హాయ్ ఎవ్రీబడి, నా పేరు చిన్మయ్. నేను ఈ సినిమాకి నవీన్తో పాటు ఈ సినిమా కథ రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఐ ఎమ్ ద క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ అనగానే నాకు కొంచెం భయం వేసింది. సంక్రాంతి రిలీజ్ అంటే పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మనం తట్టుకోగలమా, ఏంటి కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. జస్ట్ ఇవాళ పొద్దున్నే చూశాను ఫైనల్ కాపీ వెళ్ళే ముందు. ఒక మేబీ అట్లీస్ట్ చాలాసార్లు చూశాను, కానీ పొద్దున్న చూసాక కూడా ఫస్ట్ టైం మేము తీసినప్పుడు ఎంత నవ్వు వచ్చిందో దానికి రెట్టింపు నవ్వు వచ్చిందనమాట. సో దట్ ఈస్ వెన్ ఐ బికేమ్ సో కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది, ఎంత నవ్వుకున్నానంటే సినిమా. అండ్ ఆ సినిమా చూసి నేనే కాదు కొంతమందికి కూడా చూపించాము. అండ్ వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత లేచి చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ రియాక్షన్ చూసాక నాకు అర్థమైంది, ఓ మై గాడ్, వీ మేడ్ అ గుడ్ మూవీ. అండ్ ఆ రియాక్షన్స్ Jan 14th మీ అందరిది కూడా ఆ రియాక్షన్స్ చూడటానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ ఇంకేం చెప్పాలి, సినిమా బాగుంది, మీరు Jan 14th వచ్చి చూడాలి. సమీరా చెప్తున్నట్టు పొట్ట చెక్కలేలాగా నవ్వుతారు. అండ్ ఏంటంటే అండి, ఈ సినిమాకి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరాయి. మా టీం అంతా పర్ఫెక్షనిస్ట్సే, ఎవ్వరు కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏది వదలలేదు. అండ్ పర్ఫెక్ట్గా చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆల్ ద ఏడీస్, యూనో యాక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా సింక్లోకి వచ్చి ఎంతో పర్ఫెక్ట్గా చేశారు అన్నీ. సో అన్నీ అలా కుదిరాయి. సో మీకోసం ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ పండగ లాంటి సినిమా తీసుకొస్తున్నాం సంక్రాంతికి. అండ్ నవీన్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ నవీన్, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ, writing this film and even directing everything on the set, taking care of everything. It was just a dream come true. ఈ కథ రాయటం కొంచెం చాలా ఛాలెంజింగ్ అనిపించిందండి, కష్టంగా అనిపించింది మాకు. ఎందుకంటే రాజు క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్. ఈ కొంచెం ఇటు అటు అయితే మనం చిరాకు కూడా పడవచ్చు, ఆ క్యారెక్టర్ని అసహించుకోవచ్చు కూడా. సో తను చేసే పనులు కానీ, అలా చేసే పనులలోంచి కూడా యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. అలా ఎలా రాయాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ నేను ఒక సీన్ పర్ఫెక్ట్గా వచ్చేసి దాన్ని సంతోషపడిపోయేదాన్ని. అక్కడ తీసుకెళ్ళి ఆయనతో డిస్కస్ చేసేటప్పటికి అనేవాళ్ళు. సో ఇది ఇంకా 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 ఎంత రెట్టింపు, ఎంత ఎంత మెరుగు చేయొచ్చు అని దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత షూటింగ్లో కూడా సేమ్ థింగ్, యూనో 20-30% ఇంకా ఎక్స్ట్రా వేసి దాన్ని ఇంకా పండించేవాళ్ళు సీన్ని. నేను ఇంక అనుకున్నా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందబ్బా అసలు, హిలేరియస్ అని. డబ్బింగ్లో చూసేటప్పటికి సడన్లీ హీ వుడ్ యాడ్ సంథింగ్, యునో, అండ్ మేక్ ఇట్ ఈవెన్ బెటర్. సో దట్ వాజ్ జస్ట్ సంథింగ్ ఐ నోటీస్ దిస్ టైమ్. ఎట్ ఎవ్రీ లెవెల్ హీస్ ఆల్వేస్ ట్రయింగ్ టు బెటర్ ద ప్రోడక్ట్. అండ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఎక్కువ పెంచవచ్చు, ఎలా ఇవ్వచ్చు అని ఆల్వేస్ ఆయన మైండ్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఆయన ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా చేయరు. సో ఈ సినిమా చేశారు, మీ ముందుకు తీసుకొస్తున్నారంటే యూ కెన్ బీ ష్యూర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఇట్స్ గోయింగ్ టు బీ. అండ్ నెక్స్ట్ చారు, it was amazing working with you. And asalu she's the perfect person to play Charu, I felt after watching the film. నేను ఇంకా మా కాస్ట్యూమ్ డిజైనర్ మోనా గుమ్మడి, మీరు అసలు కాస్ట్యూమ్స్ చూసారా ఈ సినిమాలో ఎలా ఉన్నాయో?
అసలు ఎంత కలర్ఫుల్గా అదిరిపోయే ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ దెమ్ ఇట్స్ ఆల్ బికాజ్ అవర్ అమేజింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ మోనా గుమ్మడి. మేము కూర్చొని చారులతానికి ఎలా చూపించాలి ఆవిడని అందంగా, ఆవిడని ఒక రకంగా చూపించారు. బట్ ఇన్ దిస్ మూవీ వీ ట్రై టు షో హర్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ మోర్, సంథింగ్ even more beautiful. So I think you looked your best in this film, and also you acted really nicely. You know, not many people know she has a little really funny and quirky side to her. We tried to bring that in this film, and so that's that. And Mari, it was amazing working with you. As a team, we directing together. Hey, is this good? Idi baunda leda ani perfect sync lo vachi memo kalsi anta cheskunnamo. And this movie is a beautiful collaboration of creative minds, and so we enjoyed making this film, and మీరు కూడా అంతే రెట్టింపు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ పండగకి పర్ఫెక్ట్ సినిమా. అండ్ సమీరా చెప్పినట్టు, ఇందాక మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు, పండగ లాంటి సినిమా పండగకు వస్తుంది. పండగకు వచ్చి హాయిగా నవ్వుకోండి. అనగనగా ఒక రాజు, Jan 14th, book your tickets on Book My Show. They're already, bookings already open. Please book your tickets. మీద చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను కదా నవీన్? ఎస్. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, సినిమా డైరెక్టర్ మారీ గారికి స్పెషల్గా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ఈ సినిమాతో డైరెక్టర్గా తెరంగేట్రం చేయబోతున్నటువంటి డైరెక్టర్ మారీ. విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఇన్వైటింగ్ మారీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవరికైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన రోజులు ఇలా ఒక రోజు రావాలి, మనం డైరెక్టర్గా స్టేజ్ ఎక్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి అనేదే ఉంటుంది. ఆ రోజు ఈ రోజు మారీకి. సో మారీ. అందరికీ నమస్కారం అండి. హాయ్ వరంగల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా అసిస్టెంట్ డైరెక్టర్ పార్దు ఉండేవాడు. అతను చెప్పాడు, అసలు సార్ మీరు మామూలుగా బాగానే మాడుతున్నారు కానీ స్టేజ్ మీద ఎక్కితే కొంచెం నర్వస్ అవుతున్నారు, కొంచెం ఏదైనా రాసుకుని వెళ్తారా అని అడిగాడు. అసలు నేను సీన్ పేపర్స్ కూడా డైలాగ్ మొత్తం చెప్తాను, నాకెందుకు ఈ పేపర్ అన్నా. సారీ పార్దు, కొంచెం యా. ముందుగా కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి ముఖ్య రీజన్ ఫస్ట్ నవీన్ సార్ చాలా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ, ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ అనుదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఆయనే నన్ను పరిచయం చేశారు నవీన్ సార్కి. అండ్ సితారా ప్రొడక్షన్స్ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అసలు ఈ సినిమా చాలా 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 బాగా వచ్చిందండి. ఒక పెర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరూ చూసారా? ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా? యా, సినిమా మొత్తం సేమ్ మూడ్లో ఉంది. ప్రతి సీన్లో మీకు జోక్స్ పేలుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి చాలా చాలా చూసి నవ్వి ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో చాలా మంచి టెక్నీషియన్స్ కానీ మంచి యాక్టర్స్ కానీ చాలామందితో వర్క్ చేశాను. వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. సో యువరాజ్ సార్, ఈరోజు మీరు చూసిన విజువల్స్ కానీ చాలా బాగా వచ్చింది. దానికి కారణం యువరాజ్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, అసలు మీరు సాంగ్స్ అన్ని చూసారు కానీ సెట్స్ అన్ని చాలా బాగా వేశారు. అండ్ సెట్లో కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఎడిటర్ వంశీ అట్లూరి, డే అండ్ నైట్ అసలు ఇక్కడ లేదు కానీ డే అండ్ నైట్ అతను పడుకోకుండా నిద్రపోకుండా చాలా గ్రామర్ మిస్టేక్ కొంచెం క్షమించండి. ఓకే, చాలా కష్టపడాడు వంశీ అట్లూరి, థ్యాంక్ యూ. అండ్ మా ఆర్టిస్ట్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. మీనాక్షి గారు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఈ రోల్కి మీరు ఫిట్ అయ్యారు. అండ్ రాజు గారి ఫ్రెండ్స్గా స్క్రీన్లో వచ్చిన మన మహేష్ గారు, భద్రం గారు, లడ్డు గారు, చమక్చంద్ర గారు, అండ్ సత్యశ్రీ గారు, హీరోయిన్ ఫ్రెండ్ సత్యశ్రీ గారు, చాలా థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమా అయితే అసలు పెర్ఫెక్ట్ పండగ ఎంటర్టైనర్ అండి. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ కూడా చాలామంది ఈ సినిమాలు చేశారు. రావు రమేష్ గారు అండ్ ఝాన్సీ గారు, అందరి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమాలో. అసలు మీకు సినిమా వన్స్ మీరు థియేటర్ ఎంటర్ అయిన తర్వాత మీరు ఒరి అంతా మర్చిపోతారు. అసలు 2.5 hours
మీరు మొత్తం మీ బాధలు అన్నీ మర్చిపోయి మీ ఫ్యామిలీతో కలిసి మొత్తం నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫెస్టివల్కి బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీ సినిమా Jan 14th మీ ఫ్యామిలీతో చూడాలి. థియేటర్కి రండి, డిసప్పాయింట్ అవ్వరు. ఎస్, అనగనగా ఒక రాజు Jan 14th అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీనాక్షి గారు. అటు మిస్ ఇండియా కాంటెస్ట్ గెలవడం మాత్రమే కాకుండా ఇక్కడ సినిమాల్లో కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో అందరి మనసుల్ని గెలుచుకున్నారు మీరు. విషింగ్ యూ అనదర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి. వరంగల్ ఎలా ఉన్నారు? నా హెల్త్ కొంచెం బాగాలేదు ఈరోజు, కానీ మీ అందరితో కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సంక్రాంతి నా చాలా స్పెషల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ అలాగే ఎంత ప్రేమతో మీరు మీను క్యారెక్టర్ని ఎంత ప్రేమ ఇచ్చారు. అలాగే ఐ హోప్ ఈసారి కూడా చారులత క్యారెక్టర్తో మీ చారులత క్యారెక్టర్కి మీరు ఎంత ప్రేమిస్తారు. చాలా చాలా ఎక్సైటెడ్, కొంచెం నర్వస్, కానీ మీ ఎనర్జీ చూసి మీ సపోర్ట్ అండ్ లవ్ చూసి నేను చాలా చాలా హ్యాపీ. నా ప్రొడ్యూసర్స్, నా ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది ఫ్యామిలీ లాగా నాకు. అండ్ టు అవర్ డైరెక్టర్ మారీ, థ్యాంక్ యూ సో మచ్. You have been such a positive ray of light, and working with you has been great. And this is Idimi debut film. I wish you all the very best. To our DOP Garu, Yuvraj sir, hats off to your dedication, to your commitment, and to your patience. I have really never looked this beautiful, and credit goes to you. Thank you so much. To our entire cast, everybody's done such a fantastic job. I hope I don't know if I forget the names, but I'll just say collectively thank you so much to everybody. And to our co-writer and creative director Chinmay Garu, thank you so much. It felt so great to have a female energy on set. And to our hero Garu, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. నవీన్ గారు గురించి చెప్పాలంటే ఇట్స్ బిన్ అ ప్లెజర్. యూ హ్యావ్ అన్ అమేజింగ్ కామిక్ టైమింగ్, అండ్ నేను చాలా నేర్చుకున్నా టు బీ దేర్ ఆన్ సెట్ అండ్ టు లర్న్ ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ యూ హ్యావ్. Very, very grateful to have this opportunity. To our costume department, to our Mona Garu, you've done such a fantastic job. To our editor, to Mickey J. Mayer Garu, he's done a fantastic job. To everybody, Muttam Andar cast and crew ki, thank you so much. I am very, very happy, and most importantly, me audiences, thank you so much. Me love, me support. I feel so happy and grateful. Jan 14th అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్తో రండి, సంక్రాంతి సెలబ్రేట్ చేయండి, అండ్ హాయిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం అందరం పర్ఫామ్ చేయబోతున్నాము. ఇందాక మీనాక్షి మాట్లాడినప్పుడు తనతో చేసినటువంటి స్టార్స్ గురించి అడిగాము. మరి నవీన్ అడగకపోతే ఎలాగా? నవీన్, మీరు చేయబోతున్నటువంటి హీరోయిన్స్ ఎవరు అనేది ఈరోజు డిసైడ్ అయ్యేటువంటి రోజు వచ్చింది. నవీన్ చేయబోతున్నటువంటి హీరోయిన్స్ ఎవరో మనం చూడబోతున్నాము. ఒకసారి ఆ స్లైడ్ ప్రెజెంట్ చేయండి. మీరే ఇప్పుడు చెప్పాలి వీళ్ళలో మీకు దొరికేశారా? అది వీళ్ళిద్దరులో ఎవరు? నెక్స్ట్ ఎవరు? ఇట్స్ ఆంజెలినా జోలీ ఆర్ జూలియా రాబర్ట్స్. ఎవరితో వర్క్ చేయబోతున్నారు మీరు? నాకు జూలియాకి యాక్చువల్గా ఒక లాస్ట్ టైం పార్టీలో ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఆ తర్వాత నుంచి మేము మాట్లాడుకోవట్లేము. ఎల్ఏలో ఉన్నప్పుడు ఒక హాలీవుడ్లో పార్టీలో నేను, జూలియా, టామ్ క్రూజ్, అక్కడ టామ్ క్రూజ్ కేక్ పెట్టలేదు జూలియాకి. సో తను నాతో పిస్ ఆఫ్ అయ్యి అప్పటి నుంచి మాటలు లేవు. సో ఆంజెలినా జోలీ నాకు. ఓకే, సో ఆంజెలినా జోలీ అండ్ నవీన్ పొలిషెట్టి కాంబినేషన్ లో త్వరలో రాబోతున్న సినిమా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దాని పేరు జోలీ శెట్టి. ఓకే, అండ్ ఈ శ్రద్ధా కపూర్ ఆర్ పరిణీతి చోప్రా, వీళ్ళలో ఎవరితోనైనా మీకు గొడవ ఏమైనా అయ్యిందా? గొడవ ఏం అవ్వలేదు, కాకపోతే నా చాయిస్ శ్రద్ధ. ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అక్కడ పకాడు ఖీచ్కే పకాడ్ సాలేకో చోడ్ సాలేకో, అది సో నా ఫెలో చిచోరే కాబట్టి నా చాయిస్ ఆల్వేస్ శ్రద్ధ. లవ్ యూ శ్రద్ధ.
యా లవ్ యూ టు శ్రద్ధ. Yeah. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్ పరీక్ష లింబు. వీళ్ళు ఎవరండి అసలు? వీళ్ళు నేపాల్ యాక్ట్రెస్. మీరు వాళ్ళతో కూడా యాక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మల్లికా మహత్. ఇది మీకు తెలుసు, మీరు లాస్ట్ టైం యూ వెంట్ నో. ఇది తిను పంక్షన్ కదా, పంక్షన్ పరీక్ష లింబు. ఓకే, పరీక్ష లింబు కింద మహిళికా మహత్. ఏదో ఈ పరీక్ష ఏదో పరీక్ష పెట్టేటట్టు ఉంది. సో ఇట్ సైడే బెటర్. ఇట్ సైడ్ బెటర్ అంటే మల్లికా మహత్. మల్లికా మహత్ అండ్ నవీన్ పొలిశెట్టి. ఎవరో నాకు తెలియదు. ఇది అసలు రియల్ పీపుల్ ఏ అయినా? రియల్ యాక్ట్రెస్ వీళ్ళు. ఓకే ఓకే, వెరీ ఫేమస్ యాక్ట్రెస్. Okay, వీళ్ళ సరే. ప్రీ రిలీజ్ ఈవెంట్ 2-3 నేను చేశా. అవునా? కానీ మీరు నేపాల్ నుంచి తన్నుకుంటూ వస్తున్నారా? యా యూట్యూబ్ లో డిలీట్ చేసేసారు. ఓకే ఓకే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వీళ్ళు కొరియన్, సౌత్ కొరియన్ యాక్ట్రెస్. కంసమిదా తనన తంసినన తంసదే హోరరర తంబురర తంబో కింజుంజు. వాళ్ళకి అర్థమైపోయింది, సబ్ టైటిల్స్ వేసుకోండి కింద. సో ఐ థింక్ యు ఆర్ వర్కింగ్ విత్ కిమ్ యో జంగ్. కిమ్ జుమ్ జాంగ్. కిమ్ యో జోంగ్ అండ్ నవీన్ పొలిశెట్టి. అతి త్వరలోనే కొరియన్. కంసమిదా కసమసా. కసమసమసకసా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళిద్దరిలో మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు, కానీ గివెన్ అ ఛాన్స్ మళ్ళీ ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? పెట్టామా ఫిట్టింగ్? అనుష్క శెట్టి ఆర్ మీనాక్షి చౌదరి. వీళ్ళిద్దరితోటి ఎవరన్నా డైరెక్టర్స్ ఎవరైనా చూస్తుంటే వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఉన్న స్క్రిప్ట్ ఏదైనా రాయరా? ఇట్ సైడ్ స్వీటీ, ఇట్ సైడ్ మీను ఉంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. వావ్. సో ప్లీజ్ నెక్స్ట్ జనరేషన్ రైటర్స్, ఇదిగోండి ఇది పోస్టర్ తీసుకోండి. ఏఐలో జనరేట్ చేసేస్తారు. లేదు నిజంగానే రాయండి, ఏ ఎందుకు. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడతారా లేకపోతే డాన్స్ చేస్తారా? ఫస్ట్ చెప్పేస్తా సినిమా గురించి, తర్వాత మా క్రూ అందరితో డాన్స్ వేయిద్దాం. ఎస్ రండి. వీళ్ళందరూ చాలా ఇంట్రోవర్ట్స్ చాలా మంది. ఓకే వీళ్ళందరితో ఒకసారి డాన్స్ వేయిస్తే మా క్రూ అందరితో. గాంధీ గారు, యువరాజ్ గారు. అందరు గారు మీరు అందరు మాట్లాడేశారు? అందరూ 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 ఎవరిని పోనిచ్చే. ఇంకెవరు? ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీబడి. యువరాజ్ సార్ మాట్లాడరా? మాట్లాడారు. Okay, అయ్యో okay. పాపం వాళ్ళ ఆవిడకి కూడా వడ్డాణం కొనిస్తానని చెప్పాడు. ఓకే బర్త్డే వస్తుందని చెప్పారు. చెప్పండి రండి ప్లీజ్. మెయిన్ ముక్క మర్చిపోయింది తను. నేను ఒక అంటే యాక్ట్రెస్గా నేను చాలా ఫీల్ అయిపోయి చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీలో 2 పాటలు పాడాను. ఈ 2 పాటలు కాకుండా ఈ మూవీకి అమేజింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. హీఈస్ అన్ అమేజింగ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఆయన ఎన్నో పాటలు నేను పాడడం జరిగింది. ఈ మూవీలో కూడా భాగం చేయడానికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్మయి నువ్వు కూడా ఏమైనా చెప్తావు? యాక్చువల్లీ ఎస్, మిక్కీ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అసలు పాటలే కాదు, ఈ ఆంధ్ర టు తెలంగాణ అయితే అమేజింగ్గా ఇచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మిక్కీ ఎంత బ్యూటిఫుల్గా బీజిఎం ఇచ్చారో. అన్ని సీన్స్ ఎలివేట్ చేశారు. అండ్ అసలు దానికి సీన్స్ కూడా ఇంకొక 5 రెట్లు 10 రెట్లు పండాయి. సో థ్యాంక్ యూ మిక్కీ సో మచ్. ఐ నో యూఆర్ నాట్ ఏబుల్ టు బీ హియర్ టుడే, బట్ వీ మిస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. అలా అలా నువ్వు లాస్ట్లో కొంచెం ఎమోషన్ ఎక్కువైపోయింది. వి మిస్ యూ. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఏదో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాడు ఆయన. లవ్ యూ మిక్కీ, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్ లైక్ ద టీమ్ సెడ్. వరంగల్ మై జానే జిగర్స్, ఎప్పుడు నాకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా గుర్తుంది. ఆ రోజు మీరు ఎంత ధైర్యం ఎంత ఎనర్జీ ఇచ్చి పంపించారంటే నెక్స్ట్ డే బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు అంతా జర్ర 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 అని లేచిపోయాయి. సో వన్స్ అగైన్ ఇక్కడ వరంగల్కి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి మేము అటు భీమవరం నుంచి మొదలెట్టి ఇందాక మా పాటలో చెప్పినట్టు ఆంధ్ర టు తెలంగాణ మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. అలాగే రేపు అమెరికా కూడా టూర్కి వెళ్తాము ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా గురించి అందరూ చాలా చాలా చెప్పారు. సో నేను చెప్తే ఇంకా అడిషనల్గా మా సినిమా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను మీ అందరికీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైంలో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా దొరకని పరిస్థితులు. అది 10 షోలు మ్యాక్సిమం 10 షోలు ఇస్తారని అన్నారు. అలాంటిది ఒక స్క్రీనింగ్ జరగంగానే మీరందరూ వెళ్ళి చూసి వెంటనే ట్వీట్లు పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా చేపించి దాన్ని సూపర్ హిట్ చేశారు. అలా నా జర్నీలో ప్రతి సినిమా ఏమంటారు రివ్యూ కానీ ఇది కానీ పక్కన పెట్టేస్తే నా ప్రతి సినిమాకి మార్కెటింగ్ నవీన్ చాలా బాగా ప్రమోషన్స్ చేస్తాడని అంటారు కొంతమంది. అది తప్పండి, నేనేం చేయను. నా సినిమాకి మార్కెటింగ్ చేసేది మీరందరూ, ఆడియన్స్ మాత్రమే. సో
ప్రతిసారి నా సినిమాని మీ భుజాల మీద తీసుకెళ్ళి రేపు బుకింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రేపు టికెట్ విండో వరకు మోస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానం, మీరు చూపించే ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ, ఈ వరుస విజయాలతో నాలో ఎంత స్ఫూర్తిని ఎనర్జీని నింపారంటే ఆ ఎనర్జీకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఆ ఫిక్స్ అయిన తర్వాతే ఈ అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది. దీన్ని మా టీం అందరు, ఇక్కడ మీకు కనిపిస్తున్న టెక్నీషియన్స్, వీళ్ళందరూ దానికి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసి అనగనగా ఒక రాజు మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి వాటిని సూపర్ హిట్ చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు టికెట్ కౌంటర్ ఓపెన్ అయింది. ఈరోజే బుకింగ్స్ ఓపెన్ చేశాము. అటు బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్లో, ప్రతి చోట మెల్లమెల్లగా బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మా ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. ఆల్రెడీ యూఎస్ బుకింగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయని ఇందాక మెసేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడేది జస్ట్ ఈ నమ్మకం కోసమే. ఎంత టైం అయినా కూడా తీసుకొని మీకు అందరికీ ఒక మంచి సినిమా అందించాలనే మా అందరి ప్రయత్నం. సో అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా వస్తుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ మా టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ తప్పు అవ్వచ్చు. కానీ లాస్ట్ 1 వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం. ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి ముందుకు పడిపోతున్నారు. ఇమోషనల్ పార్ట్లో అంత ఇమోషన్స్తో వాళ్ళు వచ్చి హక్ చేసుకోవడం, లాస్ట్కి లేచి చప్పట్లు కొట్టడం, ఇలాంటి రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది. 1.5-2 ఇయర్స్ జర్నీ అనగనగా ఒక రాజు అనేది. ఆ జర్నీకి ఒక ఇలాంటి ఫైనల్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు, మా టీంకి ఏ సంబంధం లేని వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు, రేపు థియేటర్స్లో మీరందరూ కూడా పండక్కి మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కజిన్స్తో అందరితో వెళ్ళి ఆ రచ్చ చేస్తూ ఆ ఎనర్జీ, నా సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ డ్రామా కూడా నడిపిస్తున్నాం సెకండ్ హాఫ్లో. సో ఆ ఎమోషన్స్కి కూడా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ప్రైవేట్ స్క్రీనింగ్స్లో అంత లేచి చప్పట్లు కొట్టి అంత రియాక్ట్ అవుతున్నారంటే మేము మా టీం అందరం మొన్న స్క్రీనింగ్లో చాలా ఏడ్చాం. యాక్చువల్గా ఇక్కడ అందరూ నవ్వుతున్నారు కానీ మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో మీరు January 14th మార్నింగ్ మీరు జస్ట్ చేయాల్సిందల్లా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి థియేటర్స్లో కూర్చోండి. మిగతా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా, పండగ సినిమా అందించే బాధ్యత మా అందరిది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అనగనగా ఒక రాజు అనే సినిమా చాలామంది నన్ను అడుగుతుంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా ఎలా వచ్చావని. దానికి నా సింపుల్ ఆన్సర్, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫ్యామిలీస్ అందరికీ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను నా చివరి శ్వాస దాకా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. విష్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఒక మంచి హుక్ స్టెప్తో ఎండ్ చేద్దామా? హుక్ స్టెప్ అంటే గుర్తొచ్చింది, ఈ పండక్కి మన బాస్ హుక్ స్టెప్ థియేటర్స్లో చూశారు కదా ఎలా ఉందో. సో మా గురువు గారు చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్స్లో ఒక ఎనర్జీ సెట్ చేసేసారు ఆయన హుక్ స్టెప్ తోటి. మళ్ళీ గ్యాంగ్ లీడరు ఆ 90sలో మేము ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఒక ఈలేసేవాళ్ళం, ఆ సీను, ఆ ఎనర్జీస్ ఆయన థియేటర్లో సెట్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాస్. వన్స్ అగైన్ మీరు మా అందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు పండక్కి. అదే ఎనర్జీ తోటి, ఆ ఎనర్జీ బాస్ ఇచ్చిన ఎనర్జీని అలా తీసుకొని రేపు 14 నాడు మేము ఆ ఎనర్జీని కంటిన్యూ చేయబోతున్నాము అనగనగా రాజు థియేటర్స్లో. అలాగే రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, వీళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కృష్ణనగర్లో ఆడిషన్స్కి తిరిగేటప్పుడు నా స్ట్రగుల్ పీరియడ్లో నాలో హోపు, ధైర్యాన్ని నింపిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరితోటి నా సినిమా సంక్రాంతికి రావడం, ఆ సంక్రాంతి పండగ అల్లుడిని నన్ను మార్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా ప్రభాస్ అన్నయ్య రాజా సాబ్ సినిమా డార్లింగ్, మళ్ళీ ఆ డార్లింగ్ లుక్, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ప్రతి సినిమాలో ఏదో విధంగా కొత్తగా ట్రై చేస్తున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అండ్ ప్రతి పండగకు వచ్చే ప్రతి సినిమాని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఏఐ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. సో ఈ రోజుల్లో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ మీకు నచ్చిందంటే ఆ టీము ఎవరు పనిచేస్తున్నారు, దానిలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టు వాళ్ళందరూ మీకు ఇష్టమైతే
వాళ్ళ పేరు మీద, ఆ ట్రైలర్ పేరు మీద నమ్మి మీరు వెళ్ళి ఫస్ట్ షోకి రండి. దాని తర్వాత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది, తెలుగు సినిమాది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరున్నందువల్లనే ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయింది. సో ఈ పండక్కి ఆ ఎనర్జీ, ఆ అరుపులు, ఆ రచ్చ మీ అందరి కోసం వెయిటింగ్ ఇన్ అనుగ్రహం గౌరరాజు. థ్యాంక్ యూ సో మచ్. And yes, let's have the song, please. ఓకే, చరణం నుంచి ప్లే చేయండి. ఎస్, సో జనవరి 14వ తారీఖున మనకి సినిమా విడుదలవుతోంది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో వాచ్ చేద్దాము. మీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము.